తీసుకుపోయి ఆయన చేతిలో లోకేష్ బాబు మేము పెడితే మా అందరినీ ముద్దాయిలు చేస్తారు. రోడ్డు మీద నడిచిన దానికి ముద్దాయిలు చేస్తారా? ఎప్పుడన్నా ఉందా? ఆఖరన్నా అమరావతి వాళ్ళతో పాదయాత్రలో నడిస్తే కేసులా? మీకు అలవాటే కదా సమాచార చట్టం కాదండి. మీ జిల్లాలో మీ దగ్గర నుంచి ఆ ఎగున మన రాయలసీమ జిల్లాలకి అలవాటే కదా. కోర్టులో దొంగలు పడతారు, కోర్టులో ఫైల్స్ ఎత్తుకుపోతారు, లేకపోతే అదేదో కరోనా మందు తయారు చేసిన ఆయన్ని కిడ్నాప్ చేస్తారు, కనపడకుండా చేస్తారు. మీకు అలవాటే కదా మీ జిల్లాలో. మా ఆనంద్ 3 నెలలు బయటకు కనపడలే. అదే కదా ఆఖరణ అది పరిస్థితి. నకిలీ మద్యం ఎంతమంది చనిపోయినారు? స్పెషల్ కోర్ట్స్ ఏం చేస్తున్నాయి? ఆయన మంత్రి. నకిలీ పత్రాలు 1000 కోట్ల ఆస్తులు అది నేను వదిలిపెట్టను. నేనే కేసు పెట్టా. ఆయన మంత్రి. 4 ఎకరాల 70 సెంట్లు ఈరోజు 25 కోట్లు నేను ఆయన ఫెన్సింగ్లోంచి వదిలిపెట్టించా దళితులది. ఆయన మంత్రి. ఎంప్లాయీస్ భూములు 230 అంకణాలు ఈరోజు 5 కోట్లు చేస్తాయి, ఆయన కబ్జాలో ఉంది. వాళ్ళు కేసు పెట్టారు, సివిల్ కేసు వేసుకున్నారు. ఆయన మంత్రి. ఏం చేయాలా? మేము ఉన్న ఆస్తులు అమ్ముకున్న వాళ్ళని మా మీద బ్లేమ్ చేస్తారు. సరే, మీరు సీనియర్ పొలిటీషియన్, ఆఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పనిచేస్తున్నారు, మాజీ మంత్రిగా కూడా ఉన్నారు కదా. ఈ వైసీపీలో ఒక గందరగోళమైన సిచ్యువేషన్ చూస్తున్నారు కదా. ఎమ్మెల్యేలను మార్చేస్తారు, చాలామందిని ఈసారి టికెట్లు ఇవ్వని చెప్తున్నారు, అందరూ అక్కడికి క్యూ కడుతున్నారు కదా. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది వైసీపీలో? ఏంటి దాని నెక్స్ట్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, నిన్న మంత్రి ఆ వైసీపీ లీడర్స్ని నా మీదకి పొమ్మన్నాడు. ఒక్క కార్యకర్త ధైర్యం చేయలే, సైలెంట్గా ఉండిపోయినారు. ఇతను చెప్తుంటాడు మనకు అంత పూసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్యాక్టివ్ అయిపోయినారు, వాళ్ళలో అసంతృప్తి పెరిగిపోయింది. అదే పరిస్థితి ఎమ్మెల్యేలో వస్తుంది. చాలామంది ఎమ్మెల్యేల్లో అభద్రతా భావం పెరిగిపోయింది, మంత్రుల్లో పెరిగిపోయింది. ఎంపీలు మాకు సీట్లు వద్దని చెప్పే పరిస్థితికి వచ్చేసింది. ఈరోజు వీపీఆర్ది TV9 ఎన్టీవీలో చూసాం. వీపీఆర్ వెనక్కిపోతున్నాడు, ఎంపీ సీట్ వద్దని. అక్కడ ఏలూరు ఆ ఎంపీ విద్యాధర గారి కుమారుడు పోటీ చేయడు అనేది వస్తుంది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు అధికార పార్టీల్లో నేను బటన్ నొక్కుతున్నానంటే నాకేంటి సీటు, నాకేంటి అని చెప్పేసి పోటీ పడాలి. ఇప్పుడు మాకొద్దు అనే పరిస్థితి వైసీపీలో వచ్చేసేసింది. ఇది క్లియర్ పిక్చర్, ఇది కనపడతా ఉంది. రేపు పరిస్థితి ఆఖరణ వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందా? తెలుగుదేశం జనసేన కలిసితే ఏ నంబర్కి వెళ్ళిపోతాడా అర్థం కాని పరిస్థితి. ఇన్ని దుర్మార్గాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఎంతోమందిని ముఖ్యమంత్రులను చూసాము, మరిచానారెడ్డిని చూసాము, విజయభాస్కర్ రెడ్డిని చూసాము, అందరినీ చూసాము. ఇప్పుడు అంతెందుకు, రెడ్లల్లో నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి కాసు బ్రహ్మాందరెడ్డి దగ్గర నుంచి మన కిరణ్ కుమార్ రెడ్డి దాకా చూసాము. ఎవరైనా ఇంత భ్రష్టు పట్టించారా? రెడ్డి కమ్యూనిటీ పేరు ఎవరైనా ఒక రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంత దుర్మార్గాలు చేశాడా? తలెత్తుకొని మా రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పుకునేవాడు ఈరోజు నీ పులివెందులోడు చెప్పుకునే పరిస్థితి లేకుండా చేస్తావా నువ్వు? నీకేమైనా ఆస్తులు తక్కువ ఉన్నాయా? ఇంత బరితెగింపా? అర్థం కాని పరిస్థితి. నిజంగా అంత వ్యతిరేకత ఉందా రెడ్డి సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల? అసలు యూ కెనాట్ ఇమాజిన్ కడప జిల్లా వాళ్ళు వాడే భాష. అరే రాయలసీమ వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ మీద బతుకుతారు. బాబు గారి టైంలో డ్రిప్ ఇరిగేషన్ 5 acres నుంచి 10 acres పెంచి 90% సబ్సిడీ ఇచ్చాడు, అన్లిమిటెడ్. నేను ఫస్ట్ 2017-18 వి స్టూడ్ నంబర్ 1, దేశంలో నంబర్ 1. ఈరోజు ఎక్కడుంది? మైక్రో ఇరిగేషన్ లేకుండా రైతులు బతకలేరు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారు? మెకనైజేషన్ ఎక్కడుంది? ఒక పట్ట, ఒక స్ప్రే. ఈ రెడ్లంటే కాంట్రాక్టర్లు, రెడ్లంటే గ్రామాల్లో 10 మందికి సాయం చేసి పెత్తనం చేసి అందరూ కాంట్రాక్టర్లు జోలు ఎత్తుకుంటున్నారు. అగ్రికల్చర్ నాశనం అయిపోయినారు. ఎవడు బతుకుతున్నాడు? ఆ 4 రెడ్లు, ఆ 4 తప్ప ఎంతమందిని నువ్వు అరెస్ట్ చేయిస్తావు? ఇప్పుడు ఈరోజు వర్ష పెట్టి అనపల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి బీటెక్ రవి దగ్గర నుంచి చెల్లారాము దాకా జేసీ ప్రభాకర్ దాకా జేసీ అస్మిత్ నుంచి బీసీ జనార్దన్ నుంచి అక్కడ బ్రహ్మాందరెడ్డి ఎంతమందిని చేయడం బీటెక్ ప్రవీణ్ని ఒక్కోరిని 2 సార్లు. ఏమన్నా ఎప్పుడన్నా చూసామా అంటున్నా నేను. ఆయన రెడ్ల
శ్రేయస్సు ఆయన కోరేది. ఇంతమంది రెడ్లు జైలుకి పంపించిన ఏ రెడ్డి అయినా గతంలో ఉన్నాడా? చంద్రబాబు నాయుడు పంపించాడా? ఇది దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయి. ఏమవుతుంది అదే డెఫినెట్గా గుణపాఠం ప్రజలు చెప్పేదానికి సిద్ధంగా ఉండరు, రాష్ట్రం కాపాడుకునేదానికి సిద్ధంగా ఉండరు. రైట్ చంద్రమోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైవ్లో చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. రైట్.